నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ ఎడిటింగ్ కోర్స్కి స్వాగతం. జనరల్గా ఇంతకుముందు ఫిల్మ్ ఎడిటింగ్ కోర్స్ అనేవాళ్ళము, ఇప్పుడు జస్ట్ ఎడిటింగ్ కోర్స్ అని అంటున్నాం. ఎందుకంటే ఇది డిజిటల్గా మారింది కాబట్టి చాలా డిఫరెన్స్ వచ్చేసాయి. అయితే మనం ఈ ఎడిటింగ్ కోర్సులో డిఫరెంట్ సబ్జెక్ట్స్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది ఇంట్రడక్షన్ టు ఎడిటింగ్ మాడ్యూల్. ఒక్కొక్క మాడ్యూల్లో మనం డిఫరెంట్ సబ్జెక్ట్స్ని తీసుకొని ఎలాబరేటెడ్గా మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. చాలామంది ఎడిటింగ్ అంటే ఏముంటుందండి, టూల్ ఉంటుంది కదా, అది నేర్చుకుంటే చాలు కదా, ఈ థియరీలు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్లు అవసరమా, అది ఎందుకండి మాకు అనుకుంటారు. బట్ ఎడిటింగ్ అనేది 2 షాట్లు పక్కన పెట్టడం కాదు. దాని వెనక సైన్స్ ఉంటుంది, దాని వెనుక ఫిజిక్స్ ఉంటుంది, దాని వెనుక ఎమోషన్ ఉంటుంది. ఇవన్నీ తెలియకుండా ఏదో గుడ్డెద్దు చేలోబడ్డట్టు ఎడిటింగ్ చేసేసాము, నేర్చేసుకున్నాము, 2 షాట్లు పక్కన పెట్టేసాము అనుకుంటే మనము రేపొద్దున ఇండస్ట్రీలోకి వెళ్ళిన తర్వాత అక్కడుండే ప్రొఫెషనల్ ప్రాసెస్కి మనం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకని ఈ ఎడిటింగ్ అనేది అసలు ఏంటి, ఎలా స్టార్ట్ అయింది, సినిమా ఇండస్ట్రీలో ఎడిటింగ్ ఎలా వచ్చింది, తర్వాత టెలివిజన్ కానీ మిగతా ప్రాసెస్ కానీ టూల్ ఏంటి, దానికి థియరీకి రిలేషన్షిప్ ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అసలు ఎడిటింగ్ అంటే తెలుగులో మనం కూర్పు అంటాము, ఇంగ్లీష్లో ఒక ఉన్నదాన్ని సెట్ చేసే ప్రాసెస్లో తీసేయడం కానీ కలపడం కానీ మార్చడం కానీ చేస్తే దాన్ని మనం ఎడిటింగ్ అంటాము. రిమూవింగ్, యాడింగ్ అండ్ చేంజింగ్ ది ఆర్డర్ ఈజ్ ఎడిటింగ్ అనేది మనకి జనరల్గా పెద్దవాళ్ళు చెప్పే ప్రాసెస్. అయితే ఎడిటింగ్ అంటే తీసేయడమేనా? చాలామంది ఎడిటింగ్ అంటే తీసేయడం అండి అనుకుంటారు. ఇప్పుడు నేను డెక్కన్ క్రానికల్లో స్టాఫ్ రిపోర్టర్గా పనిచేశాను, స్ట్రింగర్గా పనిచేసి స్టాఫ్ రిపోర్టర్ నుంచి ఆ తర్వాత డెస్క్ ఇన్ఛార్జిగా కూడా చేశాను. డెస్క్ ఇన్ఛార్జిగా చేసినప్పుడు వాళ్ళు ఎడిటింగ్ గురించి చెప్పేవాళ్ళు మాకు. అంటే పేపర్ మీద హౌ టు ఎడిట్ ది టోటల్ న్యూస్. జనరల్గా ఏమవుతుందంటే యాజమాన్యానికి పనివాడికి మధ్యలో యాజమాన్యం ఎప్పుడు కూడా పనివాడికి తక్కువ డబ్బులు ఎలా ఇవ్వాలి అని ఆలోచిస్తుంది, పనివాడు ఎప్పుడు ఎక్కువ డబ్బులు ఎలా తీసుకోవాలని ఆలోచిస్తాడు. ఆ ప్రాసెస్లోనే యాజమాన్యం అనేది ఎడిటింగ్ టెక్నిక్ని బాగా యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. నేను స్ట్రింగర్గా పనిచేశాను, అప్పుడు నాకు తెలియదు. స్టాఫ్ రిపోర్టర్గా పనిచేశాను, అప్పటికి కొంచెం తెలిసింది. వెన్ ఐ వాజ్ ది డెస్క్ ఇన్ఛార్జ్, అక్కడ నాకు ఎందుకు నాకు ₹10 వచ్చేది, నేను ₹10 న్యూస్ రాసుకొని వెళ్తే నాకు ₹10 ఎందుకు వచ్చేది అనేది అప్పుడు నాకు అర్థమైంది. ఆ తర్వాత నేను న్యూస్ రాసే ప్రాసెస్లో నేను ₹10 సంపాదించడం మొదలెట్టా. అది టెక్నిక్ ఏంటంటే, ఇక్కడ డెస్క్ ఇన్ఛార్జ్ చేయాల్సిన పని ఏంటంటే, వాళ్ళు 10 లైన్లు రాసుకొని వస్తే ఆ 10 లైన్లని 2 లైన్లకో 3 లైన్లకో కుదించడం ఎలాగా, రిపిటేషన్స్ లేకుండా సెట్ చేయడం ఎలాగా అనేది టెక్నిక్. దీన్ని మనము సినిమాకి కూడా అప్లై చేసుకుంటాము, అన్వయించుకుంటాము. ఈ అప్లై చేసుకునే ప్రాసెస్లో అదేంటి ఇదేంటి, అసలు ఎడిటింగ్ అంటే ఏంటి అనేది టెక్నిక్ని తెలుసుకోవడానికి ట్రై చేస్తాం. చాలామంది ఎడిటింగ్ అంటే తీసేయడం, కట్ చేయడం, తగ్గించడం అనుకుంటారు. కాదండి, తీసేయడం తగ్గించడం మాత్రమే ఎడిటింగ్ కాదు. ఏమి తీసేయాలో తెలియడంతో పాటు ఏం ఉంచాలో తెలియడం కూడా చాలా ఇంపార్టెంటు. ఒక శిల్పి ఒక శిలని తీసుకొని దాన్ని ఒక శిల్పంగా మలచడానికి ప్రయత్నం చేస్తాడు. అవసరం లేనంత తీసేస్తూ పోతే శిల్పం అవుతుంది అనుకుంటాం, కానీ ఏది అవసరమో అది ఉంచుతూ దాని పక్కదాన్ని తీసేయడం, అవసరం లేని దాన్ని తీసేయడం అనేది ఎడిటింగ్ అని మనకి మన శాస్త్రకారులు చెప్తూ ఉంటారు. కాబట్టి ఎడిటింగ్ చేసే ప్రాసెస్లో అసలు ఏం చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి, అస్సలు ఎడిటింగ్ అనేది ఎలా మొదలైంది అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందు అసలు ఫిలిం హిస్టరీ గురించి మాట్లాడుకుంటే జనరల్గా డైరెక్షన్ కోర్సులో మాట్లాడుకుంటాం, యాక్టింగ్ కోర్సులో మాట్లాడుకుంటాం, సినిమాటోగ్రఫీ కోర్సులో మాట్లాడుకుంటాం, మళ్ళీ ఇందులో కూడా మాట్లాడుకోవాలా అనిపిస్తుంది. కానీ పర్సెప్షన్, ఒక్కొక్క దాని పర్సెప్షన్లో మనం చూసే ప్రాసెస్ మారుతూ ఉంటుంది. మొట్టమొదట అసలు సినిమా ఫిల్మ్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో చలనచిత్రము, అది చలనాన్ని చూపించడంగానే మొదలైంది. అంటే స్టిల్ ఫోటోగ్రఫీ నుంచి మూమెంట్ యాడ్ చేయడమే ఒక గొప్ప అచీవ్మెంట్గా ప్రారంభంలో ఉంది. ఒక లియోనార్డో డావిన్సీ తన ఇంట్లో గోడ మీద పడిన ఒక నీడని చూసి
ఆయన లైట్కు ఉండే లక్షణాలని చెప్తే, తర్వాత చాలామంది రకరకాల ఫిజిక్స్లో ప్రయోగాలు చేసి చేసి కటకాలని సృష్టించి వాటిలలో నుంచి బొమ్మను చూసే ప్రాసెస్ని, దాన్ని పర్మనెంట్గా ఉంచే ప్రాసెస్, ఇట్లా రకరకాల ప్రయోగాలు చేసి 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 స్టిల్ ఫోటోగ్రఫీని ప్రారంభించారు. ఈ స్టిల్ ఫోటోగ్రఫీ నుంచి మూమెంట్ని చేస్తే ఎలా అనే దాని మీద చాలా ప్రయోగాలు జరిగాయి. మనకి భారతదేశంలో ఉండే మహారాష్ట్రలో ఉండే ఒక వ్యక్తి స్లైడ్ ప్రొజెక్టర్స్ ద్వారా 1860లోనే భారతాన్ని, రామాయణాన్ని, భాగవతాన్ని ప్రేక్షకులకు చూపించడానికి ప్రయత్నం చేశాడు. అంటే వరుసగా ఒక 600-700 స్లైడ్స్ తయారు చేసి వాటన్నిటిని మూవ్ చేస్తూ, మనకి పూర్వకాలంలో పటం కథలు అనేవాళ్ళు. మన డెక్కలి భాగవతం అంటాము. మనకి భారతదేశంలో ఉండే ప్రాచీన ఫోక్ అంటే జానపద కళల్లో ఎన్నో అద్భుతమైన అంశాలు ఉన్నాయి. అందులో ఈ పటం కథలు అంటాము. అంటే బొమ్మల్ని చూపిస్తూ కథ చెప్పడం అనేది ఒక అద్భుతమైన టెక్నిక్. దాని నుంచే మనకి ఆ తర్వాత ఇప్పుడు ఈ స్లైడ్ ప్రొజెక్టర్ ఏదైతే ఈయన చేశాడో అది డెవలప్ చేశాడు. ఆయన తన ఒక ఆర్టికల్లో చెప్పాడు, నాకు భారతీయ జానపద సంప్రదాయంలో ఉండే పటం కథలు అంటాం. అంటే మ్యాప్ పెట్టుకొని, మ్యాప్లో అన్ని బొమ్మలు వేసి ఉంటాయి, ఒక్కొక్క బొమ్మ దగ్గర ఈ ఒక పాయింటర్ని పెట్టుకొని లేదా కర్రను పెట్టుకొని దాన్ని పాటల ద్వారా, పద్యాల ద్వారా చెప్తూ కథని చెప్తారు. హరికథ ఎట్లాగైతే విడిగా చెప్తామో దీన్ని బొమ్మలు చూపిస్తూ చెప్పడం అనేది ఒక టెక్నిక్. దాంట్లో నుంచి పటం కథల్లో నుంచే ఇప్పుడు మనం అనుకుంటున్న మోడర్న్ సినిమా కూడా డెవలప్ అయింది ప్రాక్టికల్గా చెప్పాలంటే. అయితే అలాంటి సిచ్యువేషన్ని ఈ మన తల్పాడే అని ఆయన చేసి చూపించాడు. తల్పాడే కాదు, సారీ, తల్పాడే విమానాన్ని నడిపిన ఆయన పేరు నేను మీకు తర్వాత ఫర్దర్ ఎపిసోడ్స్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఈ స్లైడ్ ప్రొజెక్టర్ ద్వారా కథలను చెప్పినట్టే సినిమాని ఇంకా ఎంత డెవలప్ చేయొచ్చు, ఎట్లా డెవలప్ చేయొచ్చు, స్టిల్ నుంచి మూమెంట్కి ఎట్లా ప్రయత్నాలు చేయొచ్చు అనేది చాలామంది చాలా ప్రయోగాలు చేశారు. ఆ ప్రయోగాలు చేసిన వాళ్ళల్లో మనకి మొట్టమొదట ఎడ్వర్డ్ మేబ్రిడ్జ్, మనం ఆల్రెడీ సినిమాటోగ్రఫీ కోర్సులో, డైరెక్షన్ కోర్సులో కూడా ఈ ఎడ్వర్డ్ మేబ్రిడ్జ్ గురించి మాట్లాడుకున్నాము. ఆయన ప్యారిస్లో ఒక ఛాలెంజ్ పెట్టుకున్నారు. గుర్రం పరిగెడుతున్నప్పుడు 4 కాళ్ళు గ్యాలప్స్ చేస్తున్నప్పుడు కొంత సమయం గాల్లోనే 4 కాళ్ళు ఉంటాయని, లేదు కనీసం ఒక కాలైనా గాల్లో కాకుండా కింద నేల మీద ఉండి తీరాల్సిందని, ఇలా 2 వర్గాలుగా విడిపోయి ఛాలెంజ్ చేసుకున్నారు. ఆ ఛాలెంజ్లో ఆయన ప్రూవ్ చేసే ప్రాసెస్లో ఒక 30 కెమెరాల్ని వరుసగా పెట్టి వాటన్నిటిని రాగితీగతో రిగ్ చేసి కంటిన్యూగా దీని తర్వాత ఇది ఇలా స్మని ఫోటోలు తీసేటట్టుగా ప్లాన్ చేసి ఆ గుర్రాలకు అడ్డంగా ఒక రాగితీగ పెట్టి ఆ రాగితీగ కట్ కాగానే ఇవన్నీ టట అని ఫోటోలు తీస్తాయి. వరుసగా ఫొటోస్ తీసే ప్రాసెస్ని ఆయన చేసి కొన్ని సెకండ్ల పాటు గుర్రపు 4 కాళ్ళు గాల్లోనే ఉంటాయి అని ఆయనకు వచ్చే అవార్డు ₹1,00,000 2,00,000 తీసేసుకొని టాటా బై బై చెప్పి వెళ్ళిపోయాడు. మనం ఇవాళ అదే టెక్నిక్ని ఫ్రీజ్ మోషన్ టెక్నిక్ అని వాడుతున్నాం. కెమెరాస్ని ఒక 72 కెమెరాస్ను, 36 కెమెరాస్ను, 124 కెమెరాలను మనం పెట్టేసి ఆ కెమెరాలన్నింటినీ రిగ్ చేసి వాటన్నిటిని ఒక ప్రాసెస్లో షూట్ చేయడం ద్వారా మనం ఒక ఆబ్జెక్ట్ని మూవ్ అవుతుంది అన్న ఇమేజ్ని, ఇల్యూజన్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న ఫ్రీజ్ మోషన్ టెక్నిక్ని మనకెప్పుడో ఎడ్వర్డ్ మేబ్రిడ్జ్ ఆ కాలంలో తను వరుసగా కెమెరాలను పెట్టి షూట్ చేసి చూపించాడు. ఆ తర్వాత చాలామంది చాలా ప్రయోగాలు చేశారు. అలా ప్రయోగాలు చేసిన వాళ్ళలో ఎటిన్నా మేల్స్ జ్యూరీ అనే అతను క్రోమో ఫోటోగ్రఫిక్ గన్ అంటాము. అంటే ఒక గన్నుకుండే రివాల్వర్ ఏదైతే బుల్లెట్లు మనం పేలుస్తూ ఉంటే పక్కకు తిరుగుతూ ఉంటాయో, ఆ రివాల్వ్ అవుతూ ప్లేస్ని చేంజ్ చేసుకుంటూ ఉంటాయో, అలా ఆ రివాల్వర్లో ఉండే బుల్లెట్స్ పెట్టే ప్లేస్లో ఫిల్ములను పెట్టి అతను ఒక గన్నుతో కాల్చి ఆ పక్షిని మూమెంట్ని పిక్చరైజ్ చేయడానికి ప్రయత్నం చేశాడు. జనరల్గా మనం కెమెరాతో షూట్ చేస్తున్నాం అంటాం. ఈ షూటింగ్ అనే పదము అక్కడ స్టార్ట్ అయింది ఒక రకంగా చెప్పాలంటే. ఆ తర్వాత రకరకాల మంది ప్రయోగాలు చేశారు. ఆ ప్రాసెస్లోనే చాలామంది కినిమాటోస్కోప్ అని, కెరడోస్కోప్ అని ఇట్లా రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ని కనుక్కొని మూమెంట్ని చూపించాలి అనే ప్రయోగం చేస్తూ వచ్చే ప్రాసెస్లో దాన్ని సక్సెస్ అయిన వాళ్ళు
లూమియర్ బ్రదర్స్ 1890స్లో వాళ్ళు చిన్న చిన్న ఫిలిమ్స్ ఒక 1 మినిటు 40 సెకండ్స్ 30 సెకండ్స్ 17 సెకండ్స్ ఇట్లా మినిమం లెంత్ అంటే ఆ కెమెరాలో పట్టే ఎంత లెంత్ ఉన్నో అంతే సినిమా అలాంటివి తయారు చేసి 2 పక్కల చిల్లులు కొట్టి వాటిని తిప్పుకుంటూ సినిమాని చూపించే ప్రాసెస్లో లూమియర్ బ్రదర్స్ అనేవాళ్ళు ప్రపంచం మొత్తం తిరుగుతూ దే హ్యావ్ స్టార్టెడ్ టు ప్రొజెక్ట్ ది ఫిలిమ్స్. అలాగే వాళ్ళు బాంబే వచ్చి బాంబేలో కూడా సినిమాల్ని ప్రదర్శించారు. వాటిని చూసిన దాదాసాహెబ్ ఫాల్కే మనకి భారతదేశంలో సినిమాని చేశారు. ఇదంతా చరిత్ర. అయితే ఆ మొదటి సినిమాలన్నీ కూడా కేవలం ఫిక్స్డ్ ఫ్రేమ్ సినిమాలు అంటాము. అంటే ఒక చోట కెమెరా పెట్టేసి ఆ ప్లేస్లో నుంచి కెమెరా స్టార్ట్ టు ఎండ్ వరకు కంటిన్యూ. ఇలాంటి స్థితి నుంచి ఇంకా ప్రయోగాలు చేసే ప్రాసెస్లో ఎడ్విన్ ఎస్ పోర్టర్ మనకి ప్రపంచ సినిమా చరిత్రను ఒక రకంగా మలుపు తిప్పున వ్యక్తి ఎడ్విన్ ఎస్ పోర్టర్ అని చెప్పొచ్చు. ఏమైందంటే కెమెరా కొత్తగా కొనుక్కోగానే మనకి కోతి కొబ్బరికాయ దొరికినట్టు అనే పదం వాడుతుంటాం జనరల్గా. ఆయన మొదలెట్టేశాడు, తీస్తూ పోయాడు. ఇంటి ముందర కూర్చొని కనబడ్డ దానిలా తీసే ప్రాసెస్లో ఒకరోజు అయితే మనం ఫస్ట్లో మాట్లాడుకున్నట్టు 2 పక్కల చిల్లులు డార్క్ రూమ్లో కూర్చొని కొట్టుకునేవాళ్ళు. చేత్తో పంచింగ్ మిషన్తో కొట్టేవాళ్ళు, చిల్లులు కొట్టేవాళ్ళు. స్టార్టింగ్లో పొడిచేవాళ్ళు, ఆ తర్వాత పంచింగ్ మిషన్తో చిల్లులు కొట్టేవాళ్ళు. అయితే ఆ ప్రాసెస్లో డార్క్ రూమ్లో కొట్టాలి, బయట కొడితే ఎక్స్పోజ్ అయిపోతుంది. అందుకని డార్క్ రూమ్లో కొట్టే ప్రాసెస్లో ఇటువైపు చిల్లులకి తేడా వస్తే ఒక్కొక్కసారి ఈ ఫిలిం మడతబడిపోయేది. లోపల తిప్పే ప్రాసెస్లో ఎక్కడో చోట ఇటు తక్కువ స్పీడు ఇటు ఎక్కువ స్పీడు పోతుంది కాబట్టి దీనికి మధ్యలో గ్యాప్ వచ్చేసి మడతబడిపోయేది. అలా షూట్ చేసే ప్రాసెస్లో మడతబడిపోతే ఆపేసి లోపలికి వెళ్ళి మళ్ళీ దాన్ని పెట్టుకొని వచ్చి మళ్ళీ షూట్ చేశాడు. ఆ ప్రాసెస్లో ఆయన అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆయన ముందు తీస్తున్నప్పుడు ఒక కారు ఉంది, రెండోసారి తీస్తున్నప్పుడు ఒక ఎడ్ల బండి ఉంది. ఈ కారు ట్రిక్కుమని ఎడ్ల బండిగా మారి వెళ్ళిపోయింది. దీన్ని చూసి షాక్ తిన్నాడు. అరే భలే ఉంది, 2 షాట్లని పక్కన పెడితే వేరే ఫీలింగ్ వస్తుంది, జర్క్ వచ్చినా 2 పక్కనే ఉన్నాయి, కంటిన్యూ అవుతుంది అని ఒక ఫీలింగ్ కలుగుతుంది అని ఆయన అర్థం చేసుకొని ఆయన ఈ కట్ చేసే ప్రాసెస్లో సినిమాని చిన్న లెంత్ నుంచి కొంచెం లెంత్ పెంచి ఆయన సినిమా చేశాడు. ద లైఫ్ ఆఫ్ అన్ అమెరికన్ ఫైర్ మ్యాన్ అని ఫస్ట్ ఎడిట్ చేసిన సినిమా 3 ముక్కలుగా కట్ చేసుకొని ఒక సెట్ వేసుకొని, ఈ సెట్లో ఫైర్ మ్యాన్ బయలుదేరిన షార్ట్స్ కొన్ని తీసుకొని ఇక్కడికి రీచ్ అయిన తర్వాత నిచ్చెనలో పెట్టుకొని లోపలికి వెళ్ళడం తీసేశారు. మళ్ళీ రక్షించి బయటికి రావడం తీసేశారు. తర్వాత కెమెరా మొత్తం తట్టాబుట్టా సదిరి లోపలికి వెళ్ళి వీడు బయటిలో నుంచి లోపలికి దిగడం, రక్షించడం, మళ్ళీ బయటికి పంపించడం తీసి ఫస్ట్ లోపలికి వెళ్ళడం షాట్, తర్వాత రక్షించిన షాట్, తర్వాత బయటకు వచ్చిన షాట్, 3 షాట్స్గా 3 భాగాలుగా దీన్ని ఎడిట్ చేసి మొట్టమొదటి స్క్రీన్ ప్లే, మొట్టమొదటి ఎడిటింగు, మొట్టమొదటి ప్రొడక్షన్ సినిమాగా ఎడ్విన్ ఎస్ పోర్టర్ తాలూకు లైఫ్ ఆఫ్ అన్ అమెరికన్ ఫైర్ మ్యాన్ చాలా ఫేమస్ అయింది. ఆ తర్వాత 1909 వరకు వచ్చేసరికి D.W. గ్రిఫిత్, నిజంగా చెప్పాలంటే ఫాదర్ ఆఫ్ ది మోడర్న్ ఫిల్మ్ అని కూడా ఆయన అనొచ్చు. ఆయన ఈ ఎడిటింగ్ మీద చాలా ప్రయోగాలు చేసి కట్ చేసి పక్కన షార్ట్స్ని పెట్టి మనం అద్భుతమైన సినిమా కథని చెప్పొచ్చు, భలేగా చెప్పొచ్చు అని ఒక కంటిన్యూటీ, ఒక మూమెంటు, ఒక విజువలు, ఒక ప్రజెంటేషను, వీటన్నిటినీ ఆయన కలిపి ఒక బ్యూటిఫుల్ చిన్న సినిమా లవ్ ఆఫ్ గోల్డ్ అని ఒక సినిమా చేశాడు. జస్ట్ 1 మినిట్ 1.5 మినిట్ 2 మినిట్స్ లోపు ఉంటుంది సినిమా. లవ్ ఆఫ్ గోల్డ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టుకొని మరీ చేశాడు. ఏంటంటే, ఒక అమ్మాయి తవ్వేసి బంగారాన్ని సంపాదించుకోవాలని ప్రయత్నిస్తుంది. అయితే ఆ అమ్మాయి వచ్చి ఒకటి దగ్గర డబ్బులు పెట్టి పనిముట్లన్నీ కొంటుంది, పార, తర్వాత కర్ర, ఇవన్నీ కొనుక్కొని అడవిలోకి వెళ్ళి అన్ని చోట్ల తవ్వేసి ఆ నీళ్లను జల్లెడబట్టేసి ఏమన్నా బంగారం దొరుకుతుందేమో తిరిగి ఇంకా అలసిపోయి ఇచ్చి నేను తప్పు చేశాను, నేను బంగారం కోసం ప్రయత్నం చేస్తున్నాను, కాదు నేను కష్టపడి సంపాదించుకుంటాను తప్ప ఈ బంగారాలు నాకు అక్కర్లేదు అని వచ్చి ఎక్కడైతే ఈ పనిముట్లు ఇవన్నీ తీసుకుందో వాడి దగ్గరే పని మనిషిలాగా జాయిన్ అయ్యి ఊడవడాలు ఇవన్నీ చేస్తుంది. ఓ వ్యక్తి వచ్చి నాకు ఫలానా ఏదో సాక్సులు తయారు చేసి పెడతారా అని అడుగుతాడు. ఈ అమ్మాయి చేస్తుందని వాళ్ళు చెప్తారు. ఈ అమ్మాయి ఇవాళ చేయలేను, నేను ఒక 3-4 రోజులు ఆగిరా అని చెప్తుంది. సరే అని వాడు వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయి
వాటిని తయారు చేసి అద్భుతంగా రెడీ చేసి అతని కోసం ఎదురు చూస్తుంటుంది. అతను వచ్చి ఆ సాక్సుల్ని చూసి గోల్డ్ ఇచ్చి సాక్సుల్ని తీసుకుంటాడు, బంగారాన్ని ఇచ్చి సాక్సుల్ని తీసుకుంటాడు. అంటే కష్టపడితే మనం సంపాదించుకోవచ్చు, బంగారం కోసం తవ్వకాలు జరుపుతూ వెళ్ళకూడదు, నీ కష్టంలోనే నీ ఫలితం ఉంటుంది అని 1909లో మనకి డిడబ్ల్యూ గ్రిఫిత్ చెప్పాడు. ఆ తర్వాత ఆయన చేసిన చాలా సినిమాలు, బర్త్ ఆఫ్ నేషన్ కావచ్చు, ఇట్లాంటివన్నీ చాలా చాలా పేరు ప్రఖ్యాతులు పొందాయి. ఆ తర్వాత చాలామంది పుడోకిన్, తర్వాత సెర్జీ ఐసెన్స్టీన్ ఇట్లాంటి వాళ్ళు ఎడిటింగ్ మీద చాలా చాలా వర్క్స్ చేశారు. వాళ్ళందరూ వాళ్ళ కంట్రిబ్యూషన్తో ఇవాళ మనం చూస్తున్న స్థాయికి సినిమాని, అంటే మూమెంట్ చూస్తే చాలు అనే స్టేజ్ నుంచి ఒక కథని, స్క్రీన్ ప్లేని, ఎడిటింగ్ని, వీటన్నిటిని యాడ్ చేస్తూ వాళ్ళ క్రియేటివ్ టెక్నిక్ని యాడ్ చేస్తూ, వాళ్ళ థాట్ ప్రాసెస్ని యాడ్ చేస్తూ సినిమాని ఇవాళ మనం చూస్తున్న స్థాయికి మార్చారు. ఆ ప్రాసెస్లో చాలామంది డైరెక్టర్స్, హిచ్కాక్ లాంటి వాళ్ళు, చాలామంది వాళ్ళ డిడి మిసిబిల్లి, ఇట్లా చాలామంది డైరెక్టర్స్ వాళ్ళ కంట్రిబ్యూషన్తో ఒక్కొక్క దశలో, ఒక్కొక్క దశకంలో, ఒక్కొక్క దశలో సినిమా తాలూకు స్థాయిని, సినిమా తాలూకు క్వాలిటీని, సినిమా తాలూకు క్వాంటిటీని పెంచుతూ ఇవాళ మనం చూస్తున్న డిజిటల్ స్థాయికి మార్చారు. జేమ్స్ కెమెరూన్ లాంటి వాళ్ళు మన దగ్గర, విశ్వనాథ్ గారు, రాజమౌళి గారు, రాఘవేంద్రరావు గారు, కోదండరామరెడ్డి గారు, దాసనారాయణరావు గారు, ఇట్లా చాలామంది దర్శకులు వాళ్ళ కంట్రిబ్యూషన్తో, వాళ్ళ తెలివితేటలతో, వాళ్ళ క్రియేటివ్ని యాడ్ చేస్తూ ఇవాళ మనం చూస్తున్న ఏదైతే మోడర్న్ ఫిల్మ్ ఉందో, డిజిటల్ ఫిల్మ్ ఉందో, ఆ స్థాయికి మారుస్తూ వచ్చారు. ఎవరెవరు ఏ స్థాయిలో ఏం చేశారో, అసలు ఎడిటింగ్ అంటే ఏంటి, ఎడిటింగ్ చేసేటప్పుడు ప్రాసెస్ ఆఫ్ ఎడిటింగ్ ఏముంటుంది, ఇట్లా ఒక్కొక్కటి మనం ఒక్కొక్క మాడ్యూల్లో ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. షాఫ్ట్ అకాడమీ మనకి రకరకాల కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. ఇప్పుడు మీకు ఎట్లాగైతే ఈ ఎడిటింగ్ కోర్స్ ఉందో అలాగే చాలా కోర్సులు ఉన్నాయి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన 3 మేజర్ వింగ్స్, ఫిల్మ్ మేకింగు, ఫైన్ ఆర్ట్సు, యానిమేషన్, ఈ 3 వింగ్స్లో బేసిక్ కోర్సెస్ దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అతి తక్కువ ఫీజులతోటి, అది కూడా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీ అఫిలియేషన్తో, అథెంటిక్ సిలబస్తో మీకు కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. అది కూడా అతి తక్కువ ఫీజులతో. మనకి బయట ఇన్స్టిట్యూషన్స్తో పోల్చకూడదు, కానీ పోలిస్తే అక్కడ లక్షల్లో అయ్యే ఫీజులన్నీ ఇక్కడ వేలల్లోనే మీకు అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి, ఎక్విప్మెంట్ తోటి, టెక్నాలజీ తోటి మీకు నేర్పడానికి ప్రయత్నం చేస్తుంది. మీరు ఎట్లాగైతే ఇప్పుడు ఎడిటింగ్ కోర్స్ నేర్చుకుంటున్నారో, దీంతోపాటు మిగతా కోర్సెస్ కూడా నేర్చుకుంటే మల్టిపుల్ టాలెంటెడ్ పర్సన్గా మనం ఇండస్ట్రీకి మనల్ని మనం పరిచయం చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఒక టాలెంట్ కంటే మల్టిపుల్ టాలెంట్స్ ఉంటే తొందరగా మనం సక్సెస్ని రీచ్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ ఎడిటింగ్ కోర్స్తో పాటు మిగతా కోర్సులు కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. మిమ్మల్ని మీరు ఒక మల్టిపుల్ టాలెంటెడ్ పర్సన్గా ఇండస్ట్రీకి పరిచయం చేసుకొని సక్సెస్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్.